హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మరిగే నీటిలో పిండి వేసి ఇలా చాలా సాఫ్ట్గా మృదువుగా ఉండే రుమాలి పరాటాను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా క్విక్గా అచ్చం బయట కొన్నట్లే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట కొనేవి కాకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. చాలా మృదువుగా వస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా టేస్టీగా ఉండే ఈ రుమాలి పరాటాను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కప్పు కొలతల్లో మెజరింగ్ కప్తో తీసుకుంటున్నానేమో, మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను అచ్చం బయట కొన్నట్టు కావాలని ఇలా మైదా పిండితోనే చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ 2 కప్పుల పిండికి కరెక్ట్గా సరిపోతుంది. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దీనిలో షుగర్ 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెని పక్కకు దించుకున్న తర్వాత దాంట్లో 2 కప్పుల మైదాను యాడ్ చేసుకోవాలండి. ముందు మనం కొలిచి పెట్టుకున్నాం కదండి, ఆ మైదా పిండిని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేడి వాటర్లో పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనకు రుమాలి రోటీ అనేది చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి. మార్నింగ్ చేసిన చపాతీలైనా మనము నైట్ వరకు కూడా చాలా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండిని ఇలా బాగా మర్దనం చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు పిండి అనేది మనకు సాఫ్ట్గా అయ్యి రోటీలు కూడా చాలా బాగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు మనం కౌంటర్ టాప్ మీద కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మర్దన చేసుకోవాలండి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల మనకు పిండి టెక్స్చర్ అనేది మృదువుగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా పిండి ముద్దలు తీసుకోవాలి. ఇక్కడ నాకు ఈ పిండిలో 6 చపాతీల దాకా చేసుకున్నానండి నేనైతే. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. 6 నుంచి 7 దాకా అవుతాయండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో చపాతీలో పెట్టడానికి ఒక స్లరీని రెడీ చేస్తున్నానండి. దీనివల్ల చపాతీ అనేది మనకు పొరలు పొరలుగా వస్తుంది. రుమాలి రోటీ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మైదా అయినా తీసుకోవచ్చు. దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం స్లరీ పెట్టుకొని ఇలా రుమాలి రోటీ చేసుకుంటే పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి ఒక పిండి ముద్ద తీసుకున్నాం కదండి, ఈ పిండి ముద్దను ఇలా కాస్త రౌండ్గా చేసుకొని ఇప్పుడు మనం దీనిపైన కౌంటర్ టాప్ మీద ఇలా పొడి పిండి వేసుకొని తాల్చుకోవాలి. చపాతీలా తాల్చుకోవాలండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బయట మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా చేసుకున్నారంటే చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఈక్వల్గా తాల్చుకోవాలి అన్ని వైపులో. ఇలా పొడి పిండి వేసుకోవడం వల్ల మనకు ఇలా చపాతీ కర్రకైతే పిండి అనేది అతుక్కోదండి. ఇప్పుడు ఇలా ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఈక్వల్గా చపాతీని తాల్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ స్లరీని వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకు పొరలు పొరలుగా వస్తుంది రుమాలి రోటీ.
ఇలా ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దానికి ఇలా స్లరీని అప్లై చేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా దాని మీద వేసుకొని ఇలా స్లరీని అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపుల నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా రెడీ చేసుకోవాలండి. మరొకటి చూపిస్తున్నాను. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత స్లరీని అప్లై చేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన స్లరీ పెట్టుకొని వేరే దాన్ని కూడా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇలా నేను అన్నీ ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చపాతీ తీసుకొని మనం మిగతా దాన్ని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి పిండి వేసుకొని స్క్వేర్ షేప్లో తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. మరీ లావుగా ఉండొద్దు, మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ మందం ఉండాలండి. ఈ విధంగా రుమాలి రోటీని రెడీ చేసుకోవాలండి. ఇక ఒక వైపు చేస్తూ మరోవైపు ఇలా కాల్చుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రుమాలి రోటీని వేసుకున్న తర్వాత ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదంటే మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి, అన్ని వైపుల్లో ఈక్వల్గా. చూడండి మంచిగా అన్ని వైపుల్లో కాల్చుకున్న తర్వాత పొంగుతూ చాలా బాగా వస్తాయండి. పొరలు పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి. ఇలా కాల్చుకొని ఇప్పుడు మనం ఇలా హాట్ పాట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి కూడా మీకు చూపిస్తున్నాను. ఒకవైపు కాలిన తర్వాత లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా మరోవైపుకు తిప్పుకున్న తర్వాత దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి. మార్నింగ్ చేసిన పరాటాలు అయినా కానీ మనకు ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా చపాతీలు చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని రుమాలి రోటీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంటాయి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. చికెన్ మటన్తో కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకుంటే సింపుల్గా చేసుకునే ఈ రుమాలి రోటీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత మృదువుగా ఇంకా పొరలు పొరలుగా సూపర్గా వస్తుందండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత పొరలు వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.